అసెంబ్లీలో ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉందన్నారు సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దేశ చరిత్రలో ఏ సీఎం చేయని పనిని కేసీఆర్ చేశారని ప్రశంసించారు. మరోవైపు ప్రతిష్టాత్మక పదవిలో ఉంటూ చర్చ జరుగుతుండగా తాను ప్రిపేర్ అయి రాలేదని ఉత్తమ్ చెప్పడం తప్పని చురకలంటించారు. నాకు కూడా ప్రెజెంటేషన్ మొత్తం 5 గంటలు టీవీ దగ్గరనే కూర్చొని మొత్తం చూడగలరు. మీరంతా కూడా చూసింది కదా ప్రెజెంటేషన్. ఇంత మంచి ప్రజెంటేషన్ ఇవ్వడం నాకు కూడా నిజంగా ఆకట్టుకున్నాను. ఎందుకంటే ఆయన అంత అవగాహన నేర్చుకుని దాని మీద అంత ప్రజెంటేషన్ సొంతంగా ఇవ్వడం నిజంగా దేశ చరిత్రలోనే మొట్టమొదటి కావచ్చు. బహుశా ఆ కాంగ్రెస్ ఒక నాయకుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదన్నాడు. ఆయన మేము అంత ప్రిపేర్ అయ్యి రాలేదు కానీ అంత మంచి ప్రజెంటేషన్ ఇవ్వడం వారికి కూడా అభినందన తెలియజేసుకుంటున్నారు. అది శ్రీశైలంలో అప్పుడు నీళ్ళు వేసినప్పుడు నీళ్ళు పోవుడు మొత్తం మునిగిపోవుడు, మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు. అధ్యక్ష, దీన్ని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష, అందులో అడుగు మానవ సంచారం పోవద్దు, పోతే అబ్జెక్షన్. దాని మీద ఎవరో పోతారు, మళ్ళీ వీళ్ళే పంపిస్తారు, పోయి కోర్టులో వేస్తారు. మన పర్యావరణ సంఘాలు వస్తాయి, ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు. ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చినట్టు చేసుకుందాం, టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందామంటే కూడా వీలు లేకుండా పెట్టిండ్రు. ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష, ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు. ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష. ఇట్టెక్కడన్నా పెడతారా అధ్యక్ష? నీళ్ళు ఇచ్చే విధానమేనా? ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బీసీ? ఎన్నేందా కంప్లీట్ కావాలా? ఇది ఎవల పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి? ఇది పరిస్థితి అధ్యక్ష. ఇది అధ్యక్ష జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోద్ది అధ్యక్ష. కాబట్టి దాని లాగేద్దాం, కొత్త పద్ధతి పెడదాం, లాగలేమిగా. లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి, మళ్ళా డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు అధ్యక్ష. ఇది దీని పరిస్థితి.